మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ స్వాగతం. 2024-25 సంవత్సరం యొక్క మనం ఫలితాలను తెలుసుకుందాం. ద్వాదశ రాశులవి అయితే మరి మామూలుగా ప్రామాణికంగా చూసుకుంటే ఉగాది మనకి ఈ సంవత్సరాదిగా మనం చేసుకుంటాం. అయితే కొంతమంది 24-25 అంటే ఈ ఆంగ్ల నూతన సంవత్సరానికి సంబంధించిన ఫలితాలు కూడా తెలుసుకోవాలని కొంతమంది ప్రేక్షకులకు ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. అలాంటి వారి కోసం ఈ 2024-25 సంవత్సర ఫలితాలు ఇవి నవగ్రహ సంచారాలను అనుసరించి తీసుకోవడం అనేది మామూలుగా జరుగుతుంది మనకి. కానీ ఈ సంవత్సర ఫలితాలు చెప్పేటప్పుడు మాత్రం ప్రధానమైన గ్రహాలు అంటే ఒకే రాశిలో ఎక్కువసేపు అంటే ఎక్కువ కాలం ఇవి ఏవైతే సంచరిస్తాయో ఆ గ్రహాలని మనం ప్రామాణికంగా తీసుకోవడం అనేది జరుగుతుంది. అందులో వాటిలో ఎక్కువ కాలం ఒకే రాశిలో ప్రయాణం చేసేవి ఏమిటి? శని భగవానుడు, అలాగే గురువు, రాహుకేతువులు. ఈ 4 గ్రహాలని ఆధారంగా చేసుకుని 2024-25 మనం సంవత్సరానికి సంబంధించిన ఫలితాలు తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి 2024 సంవత్సరం ఫలితాలు కానీ చూసుకుంటే వీళ్ళకి అష్టమ శని యొక్క ప్రభావము, అలాగే దశమంలో ఉన్న గురువు వీళ్ళకి ఏప్రిల్ తర్వాత వీళ్ళకి అంటే ఇప్పటివరకు వక్రీకరించి ఉన్న గురువు తదనంతరం వక్రత్యాగం పొంది జనవరి నుంచి మామూలుగా ఆయన రుజుమార్గంలో వెళుతూ ఆయన దశమంలో ఉన్న గురువు లాభస్థానంలోకి రావడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే గురువు లాభస్థానంలోకి వస్తారో వీళ్ళకి కర్కాటక రాశి వాళ్ళకి మే మాసం నుండి చాలా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. అయితే రాహుకేతుల యొక్క సంచారం కూడా వీళ్ళకి ఇప్పటి వరకు ఏవైతే కాస్త ఇబ్బంది పడుతున్నారో అంటే దశమంలో ఉన్న రాహు వృత్తిపరంగా ఉద్యోగపరంగా గురువు ఇవ్వాల్సిన శుభ ఫలితాలను కూడా ఇవ్వలేకపోతూ ఉండడం వల్ల రాహు ఉండడం ఎప్పుడైతే రాహు కూడా మార్పు చెందుతాడో వీళ్ళకి వృత్తి ఉద్యోగాల పరంగా కూడా చాలా మార్పు రావడం, పదవుల్లో ఉన్నతి పదవులు లభించడం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అయితే రాహు మార్పు నవమంలో కొంతవరకు అనుకూలతనిచ్చినా కూడా మనకి ఇక్కడ గురువు యొక్క లాభస్థానంలో ఎప్పుడైతే సంచారం చేస్తాడో అప్పుడు, అలాగే ఈ మనకి నవంబర్ 1వ తారీఖు నుంచి కూడా రాహుకేతులు మార్పు అనుకున్నాం కదా, కేతువు కూడా వీళ్ళకి తృతీయ స్థానంలో సంచారం చేయడం అనేది వీళ్ళకి కొంత శుభ పరిణామాలుగానే మనం చెప్పుకోవచ్చు. అలాగే ఈ సంవత్సరం అంతా కూడా కాస్త వృత్తిపరంగా ఒడిదుడుకులు ఉన్నా కూడా వీళ్ళకి ఎప్పుడైతే గురువు మారుతాడో గురువు మారినప్పుడు మాత్రం మంచి లాభాలు పొందడం అనేది జరుగుతుంది. వృత్తి ఉద్యోగపరంగా కూడా అనుకూలత, అలాగే ఆధ్యాత్మికపరమైన విషయాల్లో కూడా కొంచెం ఎక్కువగా వీళ్ళు ఏదైతే శ్రమిస్తారో ఆ శ్రమకు తగ్గ ఫలితం అనేది లభించడం అనేది జరుగుతుంది. అలాగే సినీ, కళ, రాజకీయ రంగాల్లో ఉన్న వాళ్ళకు కూడా ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది. అలాగే ముఖ్యంగా కానీ చూసుకుంటే ఏదైతే ఈ కర్కాటక రాశిలో ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఎవరైతే గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉంటున్నారో వాళ్ళు ప్రమోషన్ల కోసం చూస్తున్న వాళ్ళకి కాస్త ఏప్రిల్ వరకు వీళ్ళకి తప్పకుండా వేచి ఉండాలి. అలాగే ఇక్కడ ద్వితీయ స్థానంలో ఎప్పుడైతే ఈ దశమంలో ఉన్న గురువు యొక్క దృష్టి ఉందో పంచమ దృష్టితో ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా మీకు ధనానికి మాత్రం లోటు ఉండదు. సమయానికి ధనం చేతికి అందడం అనేది కర్కాటక రాశి వాళ్ళకి జరుగుతూ ఉంటుంది. అలాగే ముఖ్యంగా వృత్తి ఉద్యోగాల్లో మంచి అవకాశాలు లభిస్తాయి. అలాగే వీళ్ళకి ఎప్పుడైతే ఈ గురువు యొక్క అనుగ్రహం అంటే ఇక్కడ గురువు యొక్క దృష్టి కూడా ఎప్పుడైతే మార్పు చెందుతుందో అంటే గురువు దృష్టి వీళ్ళకి దశమం నుంచి లాభంలోకి వచ్చేటప్పటికి వీళ్ళకి దృష్టి ఎక్కడికి వెళ్తుంది? మళ్ళీ తృతీయ స్థానం మీదకి వస్తుంది. ఎప్పుడైతే తృతీయ స్థానం మీదకి వచ్చిందో ఇప్పటి వరకు మీరు కమ్యూనికేషన్ రంగాల్లో కావచ్చు, లేకపోతే కమ్యూనికేషన్ ఎవరికి సరిగ్గా చేయలేకపోవడం వల్ల ఎవరైతే అపార్థాలు చేసుకున్నారో వాళ్ళందరూ కూడా మీది తప్పు కాదు అని గుర్తించి మీకు సమాజంలో కీర్తి గౌరవాలు పెరిగే అవకాశం అనేది ఉంది. అలాగే వీళ్ళకి గృహలాభము, అలాగే ముఖ్యంగా అలాగే ఏదైనా స్థిరచరాస్తులు కొనుగోలు చేయడము ఇవన్నీ కూడా లభించడం అనేది జరుగుతుంది. అలాగే పోతే ఇక్కడ ముఖ్యంగా కానీ చూసుకుంటే వీళ్ళకి సహజంగా కానీ చూసుకుంటే ఈ ధనాధిపతి ఎవరైతే ఉన్నాడో ఈ రవి యొక్క అనుగ్రహం వల్ల వీళ్ళకి అన్ని రకాల ఆర్థిక వనరులు కూడా వీళ్ళకి సమయానికి చేతికి అందడం అనేది జరుగుతుంది. ఇప్పటి వరకు ఎవరైతే అంటే పిల్లల చదువుల కోసం కావచ్చు, ఏదైనా ఇల్లు కొనడం లోన్ల కోసం కావచ్చు, ఏదైనా ప్రయత్నిస్తున్నారో వాళ్ళకి 2024 సంవత్సరం లాంటి పనులు ముందుకెళ్ళడము,
అలాగే రుణ బాధల నుండి, శత్రు విముక్తి నుండి ఇక్కడ వీళ్ళు బయటపడడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ శని గురువుల యొక్క ఎప్పుడైతే దృష్టులు ఏకకాలంలో ఒకే రాశి మీద ఉంటున్నాయో ఈ రాశి వల్ల, ఈ దృష్టి వల్ల, అంటే ఇక్కడ చూడండి శని భగవాన్ యొక్క దృష్టి గురువు ఉన్న స్థానం మీద ఉంది. మళ్ళీ గురువు యొక్క దృష్టి పంచమ స్థానం మీద సింహరాశి మీద ఉన్నప్పుడు మళ్ళీ శని భగవాన్ యొక్క దృష్టి అలాగే కూడా ఇక్కడ మనకి ఉండడం అనేది జరుగుతుంది. అలాగే తులారాశిలోను ఇలా ఇద్దరి దృష్టిలు ఒకే రాశి మీద ఉండడం వల్ల ఇక్కడ శని కర్మకారకుడు కాబట్టి గురువు ధర్మపరమైన విషయాలు చేస్తూ ఉంటాడు కాబట్టి ఇక్కడ ఏమవుతుంది అంటే ఈ రెండింటి కాంబినేషన్లో మనకి ధర్మబద్ధమైన కార్యక్రమాలు, వాళ్ళ యొక్క కర్మ పరిపక్వత కావడానికి చేసే కార్యక్రమాలన్నీ కూడా ఈ కర్కాటక రాశి వారు చేయడం అనేది జరుగుతుంది. సంతానం లేని వాడికి సంతానం, వివాహం కాని స్త్రీ పురుషులు ఎవరు ఉంటారో వాళ్ళందరికీ వివాహం అవ్వడం అనేది జరుగుతుంది. వృత్తి ఉద్యోగ విషయాల్లో అనుకూలత, విద్యార్థులకు ఏవైతే కోర్సుల్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా 2024 సంవత్సరం అనుకూలంగా ఉంటుంది అని చెప్పవచ్చు. అలాగే ఈ రాశిలో ఎవరైతే స్త్రీలు ఉన్నారో వాళ్ళు చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అనుకూలత కూడా ఎక్కువగా లభించడం అనేది జరుగుతుంది. మొత్తం మీద వీళ్ళు కుటుంబంలో కానీ లేకపోతే సమాజపరంగా కానీ కాస్త కీర్తి ప్రతిష్టలు పెరగడం, వృత్తి ఉద్యోగాల్లో మంచి మార్పులు చోటు చేసుకోవడం ఉంటుంది. అయితే ఇక్కడ ఈ యొక్క అష్టమ శని యొక్క ప్రభావం మాత్రం కాస్త ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త వహించండి. ఏదైనా కొత్త చోట్లకు వెళ్ళేటప్పుడు లేకపోతే ఏదైనా వాహనాలు మీ అంతటా మీరు లాంగ్ డ్రైవ్కి వెళ్ళేటప్పుడు ఇలాంటి విషయాల్లో మాత్రం శ్రద్ధగా వహించండి. సమయానికి నిద్ర, ఆహారం తీసుకోవడం ద్వారా కొంత ఆరోగ్యమైన పరిస్థితులను, అంటే ఏవైతే వ్యతిరేక పరిస్థితులు ఎదురవుతాయో దాని నుండి బయటపడడానికి ఎక్కువగా అవకాశం అనేది ఈ కర్కాటక రాశి వాళ్ళకి కనపడుతోంది. అలాగే ఎవరికైనా ఈ యొక్క గురువు మారే వరకు కూడా ఎవరికి దయచేసి అప్పులు ఇవ్వడం కానీ, సంతకాలు పెట్టడం కానీ, ప్రామిసరీ నోట్ల మీద ఇలాంటివి ఏమీ చేయవద్దు. లేకపోతే అనవసరంగా ఇబ్బంది పడే అవకాశం అనేది ఈ కర్కాటక రాశి వారికి కనబడుతోంది. ఇక్కడ మనం ఇప్పటి వరకు 2024-25 సంవత్సరం మనకి సంవత్సర ఫలితాలు చెప్పుకున్నాం కదా. ఇవి ఉగాదితో సంబంధం లేకుండా కేవలం ఆంగ్ల నూతన సంవత్సర పరంగా మనం చెప్పుకునే ఈ సంవత్సర ఫలితాలు. అయితే ఈ వీటితో పాటు వీళ్ళు జన్మజాతక ఫలితాలు, అంటే వ్యక్తిగతంగా వాళ్ళు ఏ సమయంలో వాళ్ళు జన్మించారో ఆ వ్యక్తిగత జాతకాలు ఉంటాయి కదా, ఆ వ్యక్తిగత జాతకాలు మాత్రం తప్పకుండా పరిశీలనలోకి తీసుకోవాలి. అంటే వీటిల్లో ఏవైనా, అంటే జన్మజాతకంలో ఏవైనా కొంత అనుకూలత లేకపోయినా కూడా ఇక్కడ గోచార ఫలితాల్లో అనుకూలంగా ఉన్నప్పుడు శుభ ఫలితాలు పొందడం అనేది కొంతవరకు జరుగుతుంది. అలాగే గోచారంలోనూ సరిగ్గా లేకుండా జన్మజాతకము సరిగ్గా లేకపోతే కొద్దిగా అశుభ ఫలితాలు ఎక్కువగా, అంటే ప్రతికూల ఫలితాలు ఎక్కువగా పొందడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ గోచార ఫలితాలే కాకుండా జన్మజాతక ఫలితాలు పరిశీలించుకోవడం వల్ల ఎటువంటి నియమాలు పాటించాలి, అలాగే ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది మనకి కూలంకుషంగా ఒక జాతకం ద్వారా తెలుస్తుంది. కాబట్టి తప్పకుండా ఈ గోచార ఫలితాలతో పాటు జన్మజాతక ఫలితాలు కూడా తప్పకుండా ఒక దైవజ్ఞుడి దగ్గరికి వెళ్ళి మీరు మీ జాతకాలను పరిశీలించుకోవాల్సి ఉంటుంది. సర్వే జన సుఖినో భవంతు. లోకా సంస్థ సుఖినో భవంతు.